నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు పేరిట అంగరంగ వైభవంగా వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని నోవెటల్లో వైభవంగా వేడుక నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఈవెంట్ కి సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా ఆహ్వానించారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, గోపీచంద్, శర్వానంద్, విశ్వక్సేన్, నాని, సిద్ధు జొన్నలగడ్డ, రానా వంటి వారికి ఆహ్వానాలందాయి. తమిళ నటుడు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్, విశాల్, విజయ్ సేతుపతి, కన్నడ నటుడు శివరాజ్ కుమార్లకు కూడా ఆహ్వాన పత్రికలు అందించారు. అలాగే కిచ్చా సుదీప్, దునియా విజయ్, నాజర్, హీరోయిన్స్ సుహాసిని, మీనా, మాలశ్రీ, సుమలత తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించారు. మలయాళం ఇండస్ట్రీలోనూ మోహన్ లాల్, మమ్ముటి, దుల్కర్ సల్మాన్ కి ఆహ్వానాలు అందించారు. బాలీవుడ్ హీరోలైన షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, రణ్బీర్ కపూర్ కు ప్రత్యేక ఆహ్వానాలు అందించారని సమాచారం. అయితే టాలీవుడ్ స్టార్ బాలయ్యకి కొడుకు వరుస అయ్యే తారక్ ని మాత్రం పిలవలేదని తెలుస్తుంది. అలాగే కళ్యాణ్ రామ్ కి ఆహ్వానం లేదనే టాక్ వినిపిస్తుంది. మరి వీరిద్దరికి కూడా ఆహ్వానం అందుతుందా? అందితే వస్తారా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇప్పటి వరకైతే వీరిద్దరికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే అందరిని ఆహ్వానించి వీరిని ఆహ్వానించకుండా ఉంటారా? ఈ 2 రోజుల్లో ఆహ్వానిస్తారా అనేది ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.